హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇప్పుడే నిద్ర అయితే లేచి బయట ముగ్గేయటానికైతే వచ్చాను. నైటే గచ్చంతా ఊడ్చి కడిగాను కానీ ముగ్గైతే వేయలేదు. మళ్ళీ వర్షం పడిద్దేమోనని. వర్షాలు పడట్లేదు కానీ పడిద్దేమోనని చెప్పేసి వేయలేదు. ఎందుకంటే నైట్ కొంచెం మబ్బట్టినట్టుగా గాలి వచ్చింది. ఇంకా కొంచెం నీళ్లు చల్లేసి ముగ్గైతే వేస్తున్నాను. ఇప్పుడు కూడా మబ్బు పట్టినట్టే ఉంది, కాకపోతే వర్షం అయితే పడట్లేదు. వర్షం ఎప్పుడు పడిద్దా అని ఎదురు చూస్తున్నాం పత్తి విత్తనాలు వేయటానికి. కానీ వర్షం అయితే అసలు పడనే పడట్లేదు. ఏం చేస్తాం, ఇంకా మన చేతుల్లో ఉండదు కదా. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వంట పని కూడా త్వరగా చేయాలి. ఆటో అయితే త్వరగా వస్తుంది. 10th క్లాస్ పిల్లలు ఉన్నారంట. అందుకని ఎప్పటికంటే కూడా ఒక పావు గంట ముందు వస్తుంది. అందుకే ఫాస్ట్గా పనులు అయితే చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఆ పనులు అయితే చేస్తున్నాను. తర్వాత ఇంకా టిఫిన్ చేయటం, కూర చేయటం ఆ పనులు అయితే చేస్తున్నాను. అందుకే నాకు కొంచెం లేట్ అవుతుంది. పని కూడా కొంచెం హడావుడిగా అవుతుంది. నవీన్ వెళ్ళిన తర్వాత అంట్లు కడిగేసి బట్టలు ఉతకటానికి లేట్ అవుతుంది పని. అప్పటికి స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎలాగైనా సరే 8 అయింది. తర్వాత ఇంకా నేను హాట్ వాటర్ తాగుతూ ఉంటాను. ఆ హాట్ వాటర్ తాగుతా ఏం చేస్తా, ఒక్కసారి ఫోన్ చూసుకుంటా, టీవీ చూస్తూ ఉంటుంటాను. ఎక్కువ శాతం ఫోనే చూస్తాను టీవీ కంటే కూడా. ఒక 10 నిమిషాలు చూద్దాంలే అనేది పావు గంట అవుతుంది, అరగంట అవుతుంది ఒక్కోసారి. ఇంకా అప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలంటే, మళ్ళీ అంట్లు కడగటం, బట్టలు ఉతకడం ఈ పనులన్నీ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. అప్పటికి ఇంకా బాగా విసుగు అనిపిస్తుంది చేయాలంటే. ఇంకా అసలు కొంచెం సేపు కూడా గ్యాప్ ఉన్నట్టు అనిపించట్లేదు. అప్పటికే 9:30, 10 అవుతుంది. అప్పుడు టిఫిన్ తినేసి మళ్ళీ ఇల్లు ఊడటం, తోడటం ఆ పనులు చేసుకునేటప్పటికి టైం సరిపోతుంది. విసుగ్గా అనిపిస్తుంది. కూర్చోకుండా పనులు చేసుకుంటే బాగానే ఉంటుంది. పని తర్వాత పని అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫోన్ పట్టుకున్నామంటే మాత్రం ఇంకా మన వల్ల కాదు. ఫోన్ చెప్పినట్టు మనం వినాల్సిందే కానీ మనం చెప్పినట్టు మనం మాత్రం వినము. అందుకని చెప్పేసి ఉదయాన్నే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత వంట పని అయితే చేస్తున్నాను. ఒక్కోసారి కూర అనుకోండి, కూర చేయడానికి లేట్ అయిపోయింది కదా, టైం ఉండదు ఇంట్లో వాళ్ళందరూ కూర చేయాలంటే. అందుకని చెప్పేసి నవీన్కి ఒక్కడికే కూర చేస్తున్నా. ఎగ్ చేయటం కానీ, ఒక బంగాళదుంప ఫ్రై చేయటం కానీ ఇలా అయితే చేస్తున్నాను. ఎలాగో ఇంట్లో వాళ్ళందరికీ చేసే కూరలు అయితే పిల్లలు తినరు. వాళ్ళకి ఎలాగైనా సరే మనం సపరేట్గా చేయాల్సిందే. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను. ఒకవేళ నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అంట్లు కడగటానికైనా మా అమ్మాయి లేటుగా నిద్ర లేచిద్ది. తనకి టిఫిన్ అది చేసేటప్పటికి కూడా లేట్ అయిపోయిద్ది. ఇంకా ఎలాగో టిఫిన్ చేసే గిన్నెలన్నీ ఇంకా అలాగనే ఉంచాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కడగాల్సిన అంట్లేదో ఉదయాన్నే కడిగేసుకొని బట్టలు అవి ఉతికేసుకుంటే తర్వాత ఇంకా మనం ఎంత నిదానంగా పనులు చేసుకున్నా సరే ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. ఇలా చేస్తుంటే పని అనేది నాకు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. ఇంకా నైట్ అయితే అన్నం చాలా మిగిలింది. ఇంక ఈరోజు అయితే మాత్రం టిఫిన్ అదేను. నిన్న దాకా దోశల పిండి ఉంది, 4 రోజులు ఏమొచ్చింది. ఇంకా దోశల పిండి అయిపోయిందిగా, ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నాను. మా ఇంట్లో టిఫిన్లు అయితే దోశలు, ఇడ్లీ, చపాతీలు, పూరీలు ఇంక ఇవేననుకోండి. ఇంకా రెండో టిఫిన్ అనేది ఉండనే ఉండదు. ఉప్మాలు కానీ, పులిహోరలు కానీ ఇలాంటివి అస్సలకి తినరు. ఇంక ఇలా ఎక్కువ అన్నం మిగిలినప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే తింటారు కానీ పులిహోర లాగా చేస్తే మాత్రం అస్సలకి తినరు. మేమందరం పర్వాలేదు తింటాం. నవీన్ అయితే అస్సలకి తినడు. మళ్ళీ వాడికి సపరేట్గా టిఫిన్ చేయాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఈ మధ్య అసలు పులిహోర అన్న మాటే చేయట్లేదు. పులిహోర చేయక ఎన్నాళ్ళు అవుతుందో. ఎక్కువ శాతం దోశలేననుకోండి. దోశల పిండి ఉంటే నాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్ అదే చేస్తాను. సాయంత్రం నవీన్ స్కూల్ నుంచి రాగానే 2 దోశలు పోసిచ్చాను అనుకోండి, చక్కగా తినేస్తాడు, పాలు తాగేస్తాడు. నాకు ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇంకా ప్రతిసారి ఇలా పిండేసుకోవాలంటే కష్టంగా అనిపించింది. మిక్సీకి వేసుకుంటాను నేను, గ్రైండర్ అయితే లేదు. ప్రతిసారి వేసుకోవాలంటే విసుకొచ్చినట్టు అనిపించి మధ్యలో 4 రోజులు ఏదో ఒక టిఫిన్ చేస్తా కాలం గడిపేస్తూ ఉంటాను. పొయ్యి అయితే మాత్రం చూడటానికి అందంగా బాగానే ఉంది కానీ మంట అయితే మాత్రం అస్సలకి రావట్లేదు. పెద్ద పొయ్యి కూడా చాలా స్లోగా వస్తుంది మంట. దీనికి పిన్ ఏమన్నా వేయించుకుంటే మంట పెద్దది వస్తుందేమో. మరి అందరికి అలాగనే వస్తుందో మరి నాకే అలాగ వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఫస్ట్లో స్టీల్ పొయ్యి తీసుకున్నప్పుడు కూడా అలాగనే వచ్చిందట్టుంది. మంట చాలా తక్కువగా వస్తే పిన్నో ఏదో వేయించాను. అప్పటి నుంచి పెద్ద మంట అయితే వచ్చింది. దీనికి కూడా అలా వేపిస్తే వస్తుందేమో. లేకపోతే మాత్రం దోశలు పోసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. మిగతా వాటన్నిటికీ పర్వాలేదు, బాగానే ఉంటుంది, మంట సరిపోతుంది. కానీ దోశలకు మాత్రం సరిపోవట్లేదు, మంట చాలా తక్కువగా వస్తుంది. దోశ ఏమవుతుందంటే మధ్యలో మాడిపోతుంది, చుట్టుపక్కలేమో పచ్చిగా అనిపిస్తుంది. పాత పొయ్యే బాగుంది, మంట బాగా వచ్చింది. ఒక్క పొయ్యి ఉన్నా కానీ దోశ బాగా క్రిస్పీగా కరకరలాడుతా మొత్తం బాగా కాలిపోయి బాగా వచ్చేది. అసలు ఈ పొయ్యి వచ్చిన కాంచి దోశలు అనేవి సరిగ్గా రావట్లేదు. దోశలు పోయాలంటే మాత్రం ఇసుకొస్తుంది. ఇంట్లో వాళ్ళు తినేది దోశలు. పొయ్యి దగ్గర స్టీల్వి స్టాండ్ లాగా పెట్టారు కదా, పొంగినవి అందులో పడతాయి. అవి తీయటానికి లేదు, వాటికి బిగించి పెట్టారు.
అవి క్లీన్ చేసుకోవడానికి కూడా కష్టంగానే ఉంది. కొంచెం మాడినట్టుగా వస్తున్నాయి. నార్మల్‌గా స్టీల్ పొయ్యి కనుకోండి, ఆ స్టీల్‌వి అనేవి తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే వాటిని పెట్టను కూడా పెట్టట్లేదు. ఏమన్నా పొంగినా అడుగున ప్లేట్లు పెడతా కదా! వాటి మీద పడతాయి. ఇంకా అవి తీసి అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను. వీటికి కూడా పొయ్యి కింద పెట్టాను పాత ప్లేట్లు. కాకపోతే ఇంకా అవి అసలు మొత్తం ఈ స్టీల్ దాని మీదే పడుతున్నాయి. అదేమో కొంచెం మంట ఎక్కువయ్యి మనం అప్పుడు పడ్డ వెంటనే క్లీన్ చేయలేదనుకోండి, ఎర్రంగా కాలిపోయినట్టుగా వచ్చేస్తున్నాయి. ఎట్లా అయినా సరే ఈ పొయ్యిలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి ఉండదు. ఎక్కువ ఎక్కువ వంటలు వండామంటే ఎక్కడ ఇది పగిలిపోయిద్దోనని భయం. 1, 2 సార్లు అయితే విన్నాను. ఈ పొయ్యిలు పగిలిపోతాయంట అని చెప్పేసి. అప్పటి నుంచి కూడా కొంచెం భయంగానే అనిపిస్తుంది. పిల్లలు ఏదో ఫ్యాషన్గా ఉంటుందా అన్నారని చెప్పేసి ఇదైతే బుక్ చేశాను, కానీ నాకైతే మాత్రం ఇష్టం లేదు. మీ పొయ్యిలు కూడా ఇలాగనే చిన్న మంట వచ్చినాయా? పిన్ ఏమన్నా వేయించుకున్నారా? నాకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లయితే మొత్తం సర్దేశాను. ఇంకా అంట్లు తీసుకొచ్చి అయితే కడగాల్సినవి బయట అయితే వేసి నీళ్ళైతే చల్లాను. ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నాను, కొంచెం సరిపోయి ఈరోజు వంట పని కూడా అంత ఎక్కువైతే లేదు. ఇంకా అన్నం తిరగమాత వేయటమే కాబట్టి పెద్ద టైం అయితే ఏం పట్టదు. ఇంకా నవీన్కి కూడా కూర అంటే ఒక ఎగ్ చేయటమో ఇంకా ఏదో ఒకటి చేయటమేను వాడికి చేస్తాను. తర్వాత మాకైతే చేసుకుంటాం. ఇంట్లో అయితే ఒక దోసకాయ ఉంది. ఇంకా దోసకాయ పచ్చడి ముక్కలు అయితే చేస్తాను. పచ్చడి ముక్కలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. రోజు కూరలో తిని తిని అయితే బోర్ కొడుతుంది. అసలు నాకు ఎక్కువ కష్టంగా అనిపించి ఇసుకొచ్చే పని ఏంటంటే కూర. అసలు ఏం కూర చేయాలో అర్థం కాదు. చేసిన కూర ఇంట్లో వాళ్ళందరూ తినరు. ఇదొక పెద్ద రిస్క్ అనుకోండి. అసలు ముందు రోజే ఆలోచించుకోవాల్సి వస్తుంది. రేపు ఏం కూర చేద్దామని. ఆ కూర చేస్తే అందరు తింటారా తినరా అని. పిల్లల్ని అడిగామనుకోండి పప్పు చేయమంటారు, లేదో ఎగ్ చేయమంటారు, చికెన్లు కావాలంటారు. ఇంక ఇవైతే మాత్రం ఇష్టంగా తింటారు. బిర్యానీలు, టమాటా రైస్లు, ఫ్రైడ్ రైస్లు చేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగానే తింటారు. అయ్యేమో మా ఆయన తినడు. ఏది చేసినా సరే ఇంట్లో వాళ్ళందరూ తిన్నారనుకోండి ఇబ్బంది ఉండదు. కొంచెం కష్టమైనా సరే చక్కగా చేసి పెట్టవచ్చు. ఇంకా ఆటో వచ్చిద్దేమో లేట్ అయిద్దేమోనని చెప్పేసి ఇంకా అంట్లు కడగటం బట్టలు ఉతకడం ఆ పని అయితే ఏం పెట్టుకోలేదు. నవీన్కైతే అన్నం ఒక పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా సద్యాన్నం ఉంది కదా, ఇంకా అది అన్నం తిరగమాతలాగా చేద్దామని అని చెప్పేసి ఒక ఉల్లిపాయను టమాటా అయితే కట్ చేశాను. పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేశాను. ఇంకా ఆయిల్ హీట్ అవుతుంది కదా, అది హీట్ అయ్యేలోపు ఇంక ఇవైతే కట్ చేస్తున్నా. ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా ఉల్లిపాయ కనుక వేసి ఫ్రై చేసామనుకోండి, తర్వాత మనం టమాటాలు వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు టమాటాలు రెండు ఒకేసారి వేసామనుకోండి ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవ్వదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా పచ్చిగా ఉంటే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని తర్వాత టమాటాలు వేసి అయితే ఫ్రై చేస్తాను. అందరికీ తెలుసులేండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని అయితే చెప్తున్నాను. ఇంక ఇందులో 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇప్పుడు బాగా మంటగా ఉంటున్నాయి, అస్సలు తినలేకపోతున్నాము. నేనే కొంచెం ఘాటు అనేది ఎక్కువగా తింటాను, అలాంటిది నేనే తినలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అందుకని చెప్పేసి 2 అయితే వేసాను. ఇంకెక్కువ మసాలాలు కూడా అలాంటివి అయితే ఏం వేయను. ఇంట్లో కొంచెం ధనియాల పొడి అయితే ఉంది, ఆ ధనియాల పొడి కానీ 2 ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి అయితే వేస్తాను. ఇంకా అంతకంటే ఎక్కువ మసాలా కూడా ఏం వేయను. గరం మసాలా ఆ మసాలా ఈ మసాలా అని ఇంకా అసలు వేయను. కొంచెం ఉప్పు వేసామనుకోండి ఇంకా త్వరగా ఫ్రై అవుతాయి కదా. మధ్యాహ్నం దోసకాయ పచ్చడి చేస్తానన్నాను కదా, అదైతే మేము తింటాము. కాకపోతే మా అమ్మాయి తినదు మళ్ళీ ఆ పచ్చడి. మళ్ళీ తన కోసం ఇంకా వేరే ఏదో ఒకటి చేసుకుంటుంది. ఇంక ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కానీ ఇంకేదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. పొయ్యి చిన్నగా ఉండటం వల్ల గ్యాస్ బండ దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఎక్కువగానే వచ్చింది. నాకు వంటగదిలో ఎక్కువ అలమార్లు లేకపోవటం వల్ల సామాన్లు అవి సర్దుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వంట చేసినవి పెట్టుకోవడానికి కూడా నాకైతే ఎక్కువ ప్లేస్ లేదు. గ్యాస్ బండ అనేది చాలా చిన్నది, ఏదో 1, 2 పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, కానీ అన్నీ పెట్టుకోవడానికైతే వీలుండదు. ఇంకా అందుకని చెప్పేసి కిందే పెడతాను నేను. కింద పెట్టేసి ఇంకా నవీన్కి లంచ్ బాక్స్ అవన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ అవన్నీ తీస్తే ఎక్కడక్కడ సర్దుతూ ఉంటాను. అదే గ్యాస్ బండ పెద్దదనుకోండి అన్నీ అయితే చక్కగా పైన పెట్టుకోవచ్చు. ఇంక ఇదిగోండి రైస్ అయితే చేశాను. ఇంకా టిఫిన్ కిందగా అయితే ఇంకా అందరికి ఇదేను. ఇంకా నవీన్కి లంచ్ బాక్స్కి అయితే మాత్రం ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే వేసాను. రోజు అడుగుతున్నాడు మామిడికాయ పచ్చడి ఏమని. నేనే పచ్చడి ఎందుకులే అని చెప్పేసి వేయట్లేదు. ఇంక ఈ రోజు అయితే పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేసి అయితే కలిపిచ్చేసాను. ఈ రోజు గంగిరెద్దోళ్ళు అయితే వచ్చారు. ఉదయం నిద్ర లేచినప్పుడే సౌండ్ వచ్చింది, గంగిరెద్దోళ్ళు వచ్చారట్టుందిలే అనుకున్నాను. అప్పుడే ఉదయాన్నే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను నిద్ర లేచేటప్పటికి వాళ్ళు అయితే కనిపించలేదు. సౌండ్ అయితే వినిపించింది కానీ వాళ్ళు అయితే కనిపించలేదు. ఇంక ఇప్పుడైతే వచ్చారు. ఇంకా పాత చీర అయితే ఒకటి ఇచ్చాను. మనకు పాత చీరలకు కరువేముంది, మనం చినిగిపోయేదాకా ఆ చీరలు తీసేయం కదా.
ఇంకా రోజువారీ కట్టుకునే చీరలు నావి ఉన్నాయి కదా, అదైతే ఒకటి ఇచ్చేసి బియ్యం పెడదామని చెప్పేసి బియ్యం తీసుకెళ్ళాను. బియ్యం కూడా రేషన్ బియ్యం కాదు, మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం. నేను ఎవరికి పెట్టాలన్నా రేషన్ బియ్యం పెట్టాను, మామూలుగా మనం అన్నం వండుకునే బియ్యమే పెడతాను. కాకపోతే బియ్యం వద్దని చెప్పారు. ఎద్దయితే దగ్గరకు వచ్చింది, నాకైతే భయం వేసింది. దండం పెట్టుకున్నాను, వాళ్ళేమో ముద్దు పెట్టిద్దని చెప్తున్నారు. ఇంకా దగ్గరకైతే వచ్చేసింది, కానీ ఏమనట్లేదు, సైలెంట్గానే ఉంది. బియ్యం తీసుకోండి, మంచి బియ్యమేను, రేషన్ బియ్యం కాదని చెప్పినా కూడా వాళ్ళు వద్దమ్మ తీసుకోవట్లేదు. ఇప్పుడు డబ్బులు ఇవ్వమని అడిగారు, 50 రూపాయలు ఇవ్వమని అడిగారు. ఇంకా సరేలే పోనీలే వద్దంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా డబ్బులే ఇద్దామని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాను. ఇంకా వీళ్ళు ఎప్పుడో ఒకసారే కదా వచ్చేదని, సంక్రాంతి పండగైతే వస్తారు. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తే మనం డబ్బులు ఇవ్వటానికైనా దేనికైనా సరే బాగుంటుంది. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటున్నారు. ప్రతిసారి డబ్బులు ఇవ్వాలంటే కూడా మనకి కష్టంగానే అనిపించిద్ది. ఇంకా పోనీలే అడిగారు కదా అని చెప్పేసి ఇంకా అయితే డబ్బులు తీసుకొని వస్తున్నాను. వాళ్ళు అడిగినట్టే ఇంక ఇంట్లో అయితే 50 రూపాయల కాగితం అయితే ఉంది, ఇంకా అదైతే తీసుకొచ్చి ఇచ్చాను. ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ పేర్లు చెప్పి ఇంకా ఆశీర్వదించమని ఇంకా అలా అయితే చెప్తున్నారు. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.